హాయ్ ఫ్రెండ్స్, ఇది బోట్ నెక్ కట్ వర్క్. సో ఇది ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బోట్ నెక్ టాప్ కటింగ్ అంటే కట్ వర్క్తో బోట్ నెక్ టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 34 సైజు. ఈ క్లాత్ మీద మార్కింగ్స్ కనిపించమని పేపర్ తీసుకున్నాను. పేపర్ లెంత్ అనేది మనకు హిప్ లెంత్ మనం ఎంత పెట్టుకుంటామో అంత ఉంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకి ఆ హిప్ లెంత్ దగ్గర నుంచి డైరెక్ట్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మెజర్మెంట్స్ అనమాట. టాప్ కోసము టాప్ లెంత్ 39 ఇంచెస్, షోల్డర్ 14.5, చెస్ట్ రౌండ్, బస్ట్ రౌండ్, వెస్ట్ రౌండ్ అనేది తీసుకున్నాను. సో 1/4 ఆఫ్ బస్ట్ రౌండ్ అంటే 9.25. మనం చెస్ట్ రౌండ్ అనేది ఆర్మ్హోల్ లెంత్ కోసం ఒకటే మార్కింగ్ చేసుకుంటాం. టాప్ కటింగ్ చేయడానికి బస్ట్ రౌండే తీసుకుంటాను. వెస్ట్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్. ఇవి వచ్చేసి టైట్ మెజర్మెంట్స్. ఇక్కడ వచ్చేసి 8.5 తీసుకున్నాను. హిప్ రౌండ్ వచ్చేసి 40 ఇంచెస్ అయితే 1/4 హిప్ రౌండ్ 10 ఇంచెస్. మీరు కట్ ఎక్కడ పెట్టుకున్నా తీసుకోవాల్సింది హిప్ రౌండ్, అది గుర్తుపెట్టుకోండి. వేస్ట్ లెంత్ 14 ఇంచెస్, హిప్ లెంత్ 19 ఇంచెస్. ఓకే, ఆర్మ్ హోల్ వచ్చేసి 15.75. సో దానికి ఎక్స్ట్రా 3/4 అయితే యాడ్ చేస్తే 16.5 ఇంచెస్ అయితే వస్తుంది. సో టాప్కి అయితే ఈ విధంగా తీసుకుంటే ఫ్రీగా ఉంటుంది, కన్వీనియంట్గా. దీన్ని బై 2 చేస్తే 8.25 అనేది మనకి రావాలా ఒక పార్ట్కి. బ్యాక్ నెక్ 2.5, ఫ్రంట్ నెక్ 3.5 ఇంచెస్ తీసుకున్నా. ఈ చెస్ట్ రౌండ్ అనేది ఓన్లీ ఆర్మ్ హోల్ లెంత్ కోసం అనేది తీసుకుంటాం. ఆర్మ్ హోల్ లెంత్ అంటే చెస్ట్ని మనం మార్కింగ్ చేస్తాం కదా, చెస్ట్ రౌండ్ని, అది అన్నమాట. ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ క్యాలిక్యులేషన్స్ అయితే చూద్దాం. షోల్డర్ బై 2, షోల్డర్ వచ్చేసి 14.5 ఇంచెస్ బై 2 చేస్తే 7.25 వస్తుంది. సో ఇది ఎంత వచ్చిందో అంత షోల్డర్ అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ అది ఆర్మ్ హోల్ లెంత్ అనేది చెస్ట్ రౌండ్ బై 6 + 1 ఇంచ్ అనేది తీసుకోవాలా. 34/6 + 1 ఇంచ్ అంటే మనకి 5. మొత్తం టోటల్ 6.6 వస్తుంది. 5.6 + 1 అంటే 6.6. డీప్ నెక్స్కి వచ్చేసి చెస్ట్ రౌండ్ బై 6 అనేది తీసుకోవాలా. బోట్ నెక్, కాలర్ నెక్స్, హై నెక్స్కి వచ్చేసి చెస్ట్ రౌండ్ బై 6 + 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇవి మనకి అడ్జస్ట్ చేసుకోవాలా. ఇలా ఫార్ములాస్ వచ్చినా కానీ కొందరికి ఆర్మ్ హోల్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ సైజు కన్నా, అప్పుడు మనం చేంజ్ చేసుకోవాలా. ఇప్పుడు పేపర్ మీద కటింగ్ అయితే చేసుకొని చూపిస్తున్నా. ఇక్కడ మనకి టాప్ లెంత్ వచ్చేసి 39 ఇంచెస్ కదా, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాలి. సో 1.5 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ పైన కింద కట్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఒక రెఫరెన్స్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ లైన్ మీద మనం షోల్డర్ అనేది మార్కింగ్ చేస్తాము. ఈ విధంగా స్కేల్ తీసుకొని డార్క్గా మార్కింగ్ చేస్తున్నా, కనిపించట్లేదనేసి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం క్లాత్ మీద ఫోల్డింగ్ సైడ్ పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అనేది మార్కింగ్ చేయాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 14.5 ఇంచెస్ అంటే 7.25 ఇంచెస్ వచ్చింది. మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. స్టిచ్చింగ్ వచ్చేసి చేసేటప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. 2.75 అనమాట. స్టాండర్డ్ నెక్ విడ్త్ వచ్చేసి 2.75. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి 1/2 ఇంచ్. బోట్ నెక్కి 1/2 ఇంచ్ అనేది ఏ సైజుకైనా కామన్ అనమాట. ఈ మెథడ్ యూజ్ చేసి మీరు ఏ సైజుకైనా మీ మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ విడ్త్ 2.75 తీసుకున్నాం కదా, ఈ పాయింట్ అనేది కలుపుకోండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్ మనకి 6.6 వచ్చింది. ఓకే, ఇక్కడ 6.6 అనేది మార్కింగ్ చేయండి. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ 15.75కి 0.75 అనేది ఎక్స్ట్రా అనేది యాడ్ చేశాను, ఎందుకంటే లూజ్ అనేది కావాలా. బ్లౌజ్లో అయితే అలా చేసుకోము. ఇక్కడ కూడా మనకి 7.25 ఉండేలాగా చూసుకోండి. లైన్ అనేది స్ట్రైట్గా రావాలి. కిందికి 6.6. ఓకే, మనం పైన షోల్డర్ ఎంత పెట్టామో దానికి ఎగ్జాక్ట్గా రావాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం చెస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రాప్ విడ్త్ అనమాట. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నా. 2 ఇంచెస్ తీసుకుంటే 1/2 ఇంచ్ + 1/4, 3/4 అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే 1/2 ఇంచ్ ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ చేస్తా, నెక్ దగ్గర 1/4 స్టిచ్ చేస్తా. సో మనకి 3/4 అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. మనము ఎంత స్ట్రాప్ విడ్త్ పెట్టుకుంటామో దానికి. ఓకే, 2 3/4 అనేది ఇక్కడ మార్కింగ్ చేయాలి. నెక్స్ట్ బోట్ నెక్ షేప్ అనేది స్కేల్ని పర్పెండిక్యులర్గా పెట్టండి షోల్డర్ లైన్కి. ఇలా పెట్టినప్పుడు మనకు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది స్టిచ్చింగ్ చేసినప్పుడు.
సో బ్యాక్ నెక్ నేను 2.5 ఇంచెస్ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఓకే, అది పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ లైన్ని ఇలా చేసిన తర్వాత మనము ఇక్కడ చెక్ చేసుకోవాలా 2/3/4 వచ్చిందా లేదా. స్టిచ్చింగ్ తర్వాత మళ్ళీ తక్కువ రాకూడదు, 1/2 ఇంచ్ దగ్గరలో మనం చెక్ చేయాలి. ఎందుకంటే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది మనం స్టిచ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ బాక్స్ అనేది డ్రా చేయండి. డ్రా చేసి బోట్ నెక్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ మార్క్ కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టేసి ఇక్కడ 1 ఇంచ్ పెట్టి ఫ్రెంచ్ స్కేల్ లేదా ఫ్రీ హ్యాండ్ అయినా కర్వ్ అనేది డ్రా చేసుకోండి. నేనైతే స్కేల్ యూజ్ చేస్తున్నాను. మామూలుగా ఇక్కడ నేను కటింగ్ అయితే చేయను, చూపిస్తున్నా ఎలా కటింగ్ చేసుకోవాలని. క్యాన్వాస్ మీద నేను కటింగ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి వేస్ట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మిడ్ పాయింట్ అనేది తీసుకోండి. ఇక్కడ వేస్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను, అంటే 14.5 అనేది మార్కింగ్ చేసుకోవాలా. 14 ఇంచెస్ 14.5 15 ఇంచెస్ వరకు మనం వేస్ట్ లెంత్ అనేది తీసుకోవచ్చు మన పొడవును బట్టి, లేదంటే బాడీ నుంచేనే తీసుకోవచ్చు. నేనైతే 14.5 తీసుకున్నాను ఇక్కడ ఖర్చుతో కలిపి. నెక్స్ట్ వచ్చేసి 19 ఇంచెస్ హిప్ కట్, అంటే డ్రెస్ యొక్క కట్ లెంత్ అనమాట. ఇక్కడ 19.5 తీసుకున్నాను. 19 ఇంచెస్కి 1/2 ఇంచ్. మనం కట్ ఎక్కడ పెట్టుకున్నా హిప్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, చూడ్డానికి ఫ్రీగా ఉంటుంది అనమాట. లూజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ లైన్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకుందాము. నేను ఇక్కడ వచ్చేసి బస్ట్ రౌండ్ అనేది తీసుకున్నాను అనమాట. చెస్ట్ లూజ్ దగ్గర బస్ట్ లూజ్ తీసుకుంటే డ్రెస్కి అయితే ఓకేగా నీట్గా సెట్ అయిపోతుంది. బ్లౌజ్కి అయితే అన్ని మెజర్మెంట్స్ యూజ్ చేస్తాం, కానీ డ్రెస్కి బస్ట్ రౌండ్తోనే మనము సెట్ చేసేయచ్చు. నేను ఓన్లీ హిప్ లెంత్ వరకు చూపించాను, కింద తర్వాత చూపిస్తాను. బస్ట్ రౌండ్ తీసుకున్నా. బస్ట్ రౌండ్ 1/4 ఆఫ్ బస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 9.25 ఇంచెస్. ఇక్కడ ఎక్స్ట్రా అనేది లూజ్ ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే చెస్ట్ రౌండ్ 34 ఉంది, బస్ట్ రౌండ్ 37 ఉంది. 3 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. ఆటోమేటిక్గా మన చెస్ట్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది. వేస్ట్ దగ్గర 32 ఉంటే 8 ఇంచెస్ కదా, నేను ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను, టైట్ మెజర్మెంట్ కాబట్టి. హిప్ దగ్గర వచ్చేసి 1/4 ఆఫ్ హిప్ రౌండ్ 10 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుతూ లైన్స్ అయితే డ్రా చేయండి. పాయింట్ అనేది రాకుండా ఇక్కడ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలా వేస్ట్ రౌండ్ దగ్గర ఈ విధంగా. ఇంకా కింద ఇక్కడ వచ్చేసి మనము హిప్ స్కేల్ అనేది ఉంటుంది, దాన్ని యూజ్ చేసి అయినా మనం కర్వ్ అనేది డ్రా చేసుకోవచ్చు. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. కింద లెంత్ వచ్చేసి జస్ట్ చూపిస్తున్నా, ఇదైతే కరెక్ట్ లెంత్ అయితే నాకు లేదు, జస్ట్ రెఫరెన్స్ కోసం. కానీ పేపర్ కటింగ్ చేసేటప్పుడు నేను హిప్ లెంత్ వరకే కటింగ్ చేస్తాను. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని హిప్ దగ్గర మనకు ఎంత వచ్చింది, ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్కి 1 ఇంచ్ అనేది నేను యాడ్ చేసుకుంటా. 1/2 ఇంచ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ కంపల్సరీ 1 ఇంచ్ అయితే నేను యాడ్ చేస్తాను. ఈ కట్ దగ్గర హిప్ లెంత్ హిప్ రౌండ్ అనేది ఎందుకు తీసుకోమని చెప్పాను అంటే, బ్యాక్ సైడ్ హిప్ అనేది నీట్గా కవర్ అవుతుంది ఇలా తీసుకోవడం వల్ల. కట్ దగ్గర లేదు, మీరు కట్ ఎక్కడ పెడితే ఆ మెజర్మెంటే తీసుకుంటే క్లాత్ అనేది కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్ అయితే తీసుకోండి. మామూలుగా కుర్తీకి ఎంత తక్కువగా మార్జిన్ తీసుకుంటే అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ ఈ స్కేల్ యూజ్ చేసి హిప్ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా కర్వ్ డ్రా చేసేసి ఇక్కడ స్ట్రైట్గానే మార్కింగ్ చేయండి. అలానే కర్వ్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ ఇది కటింగ్ అనమాట, నేను కటింగ్ చేసి పెడతాను, కింది పార్ట్కి అయితే యూజ్ చేయను. ఇప్పుడు వచ్చేసి మిడ్ పాయింట్ తీసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లెంత్ అనేది మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి బ్యాక్కి 1/4 అనమాట. ఫస్ట్ 1/4 మార్కింగ్ చేసింది బ్యాక్ కోసం. సో వచ్చిన దాని ప్రకారం మనము చేయము. ఇక్కడ 1/4 అది వచ్చేసి బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కోసం 1/2 ఇంచ్ ఆర్మ్ హోల్ లెంత్ డ్రా చేసాం కదా, అక్కడి నుంచి 1/2 ఇంచ్ అండి, అది గుర్తుపెండి. 1/4 1/4 ఇంచ్ అవుతుంది. ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. బ్యాక్లో కూడా మనము కొంచెం లోతు తీస్తే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్ మార్కింగ్ చేసేసి ఫ్రెంచ్ స్కేల్తో
కొంచెం డౌన్కి వచ్చేసి కరెక్ట్ 1/4 అనేది బ్యాక్ కోసం మనం బ్యాక్ వచ్చాం కదా, అలా కాకుండా కొంచెం డౌన్కి వచ్చేసి ఒక పాయింట్ మన ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, ఒక పాయింట్ అటు ఇటు అయినా ప్రాబ్లం లేదు. ఒక 1/2 ఇంచ్ వదిలేసి చుట్టూ 1/2 ఇంచ్ వదిలేసేసి ఎంత వచ్చిందని మెజర్ చేసుకోండి. 8.25 వచ్చింది. ఫ్రంట్లో మాత్రం మనకి ఎక్కువ వస్తుంది ఎప్పటికైనా, బ్యాక్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది. ఫ్రంట్లో ఎందుకు ఎక్కువ వస్తుందంటే మనం 1/2 ఇంచ్ లోపలికి వచ్చాం కదా, దానివల్ల మనకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/4 అనేది డౌన్ రండి బ్యాక్ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది మార్కింగ్ చేసుకుందాము. స్కేల్ అనేది మనం ఈ విధంగా అలైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం 1/2 ఇంచ్ అనేది వదిలేసి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను నేను. ఇది స్టిచ్ లైన్ అనమాట, అందుకే నేను నెక్ దగ్గర కూడా 1/2 ఇంచ్ అనేది అలా పెట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి 8.25 వచ్చింది, ఫ్రంట్ వచ్చేసి 8.5 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ చెక్ చేస్తున్నా, మొత్తం 16.5 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఫ్రంట్కి కూడా కొంచెం లైన్ అనేది ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి, బ్యాక్ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ 3.5 ఇంచెస్ ఉంది. సో 3.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బాక్స్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనము షేప్ అయితే ఇస్తున్నాము. ఇక్కడ ఒక 1 ఇంచ్ అని మార్కింగ్ చేసి ఫ్రంట్ బోట్ నెక్ అనేది షేప్ డ్రా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్రంట్లో నేను చిన్న కీ హోల్ ఇచ్చి కట్ వర్క్ అనేది చేశాను. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అయితే ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి మినిమం 2 ఇంచెస్ అయితే పెట్టుకోండి. స్టార్టింగ్ లైన్ నుంచి మనకి ఫ్రంట్ 6.5 వరకు పెట్టుకుంటారు కదా, ఆ కీ హోల్ అనేది 6 ఇంచెస్కి వచ్చేలాగా సెట్ చేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచెస్ పెట్టుకుంటేనే ఇది కొంచెం షేప్ అనేది నీట్గా తిరుగుతుంది, మరి 1.5 ఇంచ్కి అయితే తిరగదు. సో మొత్తము ప్యాటర్న్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఇది హిప్ అనమాట. సో కటింగ్ అయితే ఇక్కడ 1 ఇంచ్ ఇచ్చేసి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ క్లాత్ మీద అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాము. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే డ్రెస్కి అయితే చాలా నీట్గా సెట్ అవుతుంది. సో బ్లౌజ్కి వచ్చేటప్పటికి క్యాలిక్యులేషన్స్ కొంచెం చేంజ్ అవుతాయి. బోట్ నెక్కి ఫ్రంట్ లూజ్ రాకుండా మనము ఫ్రంట్ షోల్డర్కి బ్యాక్ షోల్డర్కి డిఫరెన్స్ చూపిస్తాము. నెక్ అయితే కటింగ్ ఇప్పుడు చేయను, లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి స్లీవ్ కటింగ్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా మెజర్ చేసుకోండి. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మార్జిన్తో సహా కలిపి ఈ విధంగా మెజర్ చేసుకోండి. ఇలా మెజర్ చేసుకొని పక్కన మార్కింగ్ చేసుకోండి. 10 ఇంచెస్ అయితే వచ్చింది ఇక్కడ నాకు. అది పక్కన పెట్టుకొని మనం స్లీవ్ కటింగ్ అయితే చేసుకోవాలి. మనము బ్లౌజ్కైనా డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ అనేది నీట్గా ఆర్మ్ హోల్ సెట్ అయింది అనుకోండి, బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ అనేది తీసేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు 10-1 అంటే 9 ఇంచెస్ వచ్చింది. ఏ సైజ్ వాళ్ళకైనా ఎవరికైనా 10-1 అనేది చేయండి. బ్యాక్ పార్ట్లో ఎంత వస్తుందో దాంట్లో 1 ఇంచ్ తగ్గించి అది ఇక్కడ ఫోల్డ్ ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సో మనకు బ్యాక్ పార్ట్లో 10 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసాము, -1 ఇంచ్ తీసేసాము స్లీవ్ యొక్క విడ్త్ కోసము. ఇది వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ అండి, స్లీవ్ విడ్త్. అప్పుడు మనకి స్లీవ్ అనేది కరెక్ట్ మనం కటింగ్ చేసిన బాడీ పార్ట్కి సెట్ అవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. నేను ఎప్పుడు ఇదే మెథడ్ యూజ్ చేస్తున్నా, చాలా నీట్గా సెట్ అవుతుంది. స్లీవ్ కటింగ్ కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి, చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవాలి, స్లీవ్ లెంత్ అవన్నీ సరేనా. ఇక్కడ స్లీవ్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్ తీసుకున్నాను. సో పైన ఒక 1/2 ఇంచ్, స్లీవ్ ఓపెన్ వచ్చి 10 ఇంచెస్, కింద మొత్తం టోటల్ 10.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. 9.5 ఇంచెస్ 10.5 అంటే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత 9.5 ఇంచ్ వస్తుంది. కానీ మనం ఇక్కడ కట్ వర్క్ తిప్పడానికి 1/2 ఇంచుతోనే తిప్పుతామండి. సో మనము 1 ఇంచ్ బదులు 3/4 యాడ్ చేసుకోండి. టోటల్ స్లీవ్ లెంత్ 9 ఇంచెస్ ఉంటే 9 3/4, ఒకవేళ 9.5 ఉంటే 10 1/4 అనమాట. క్యాప్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. క్యాప్ హైట్ కూడా ఫార్ములా ఉందండి, చెస్ట్ రౌండ్ బై 10 అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 కదా, 3.4 తీసుకోవచ్చు.
సో మనం అందుకే అందరూ 3.5 అనేది తీసేసుకుంటారు, ఒక పాయింట్కి ఏముందని. ఇక్కడ 9 ఇంచెస్ వచ్చింది, ఇది 2 ఇంచెస్. ఇది ఎందుకు వచ్చిందో తెలుసు కదా, బ్యాక్ పార్ట్లో 10 ఇంచెస్ వచ్చింది, దాంట్లో -1 ఇంచ్ చేస్తే అది వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ స్లీవ్ ఓపెన్, 10 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్. మనం బాడీలో ఏది తీసుకుంటామో టోటల్ అంటే ఎంటైర్ డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా సేమ్ మార్జిన్ తీసుకోవాలి. ఈ పాయింట్ని ఈ పాయింట్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ అనేది తీసుకోండి. మిడ్ పాయింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకోండి. ఈ 1/2 ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్ డ్రా చేయడం కోసము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది ఫస్ట్ 1/2 ఇంచ్ ఫ్రంట్కి, 1 ఇంచ్ బ్యాక్కి. ఓకే, ఈ పాయింట్ని మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3/4 రండి. బిగ్ సైజెస్ అయితే కన్నా 1 ఇంచ్ అనేది కూడా రండి. ఫ్రెంచ్ స్కేల్ యూజ్ చేసుకొని 1 ఇంచ్ మిడ్ పాయింట్ ఇక్కడ 1/2 ఇంచ్ మిడ్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ అనేది కలుపుతూ ఈ విధంగా స్కేల్ పెట్టేసి ఆడ మనం మిడిల్లో కర్వ్ అయితే మార్కింగ్ చేసాం కదా, ఈ విధంగా కర్వ్ అనేది డ్రా చేయండి. ఆ లైన్ టచ్ అవుతూ 3/4కి బయటికి రాకుండా చూసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ ఆర్మ్ హోల్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసినప్పుడు మనకు బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ మొత్తము మెజర్ చేస్తాం కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 10 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ కూడా కంపల్సరీ 10 ఇంచెస్ రావాలి. ఎక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ 1 or 2 పాయింట్స్ తక్కువ అయితే అసలు రాకూడదు. అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది మెజర్ చేసుకుందాం. ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది ఈ విధంగా ఫస్ట్ 1/2 ఇంచ్ తర్వాత మిడ్ పాయింట్ని కలుపుతూ కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రా చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్లో కూడా ఎంత వచ్చిందని. ఇప్పుడు బ్యాక్లో 10 ఇంచెస్ వచ్చింది కదా, సో అలా మెజర్ చేసుకోవాలా. స్కేల్ని రివర్స్ చేసి ఈ విధంగా కర్వ్ అయితే డ్రా చేసుకోండి. కర్వ్ ఎలా డ్రా చేస్తున్నా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మధ్యలో షేప్ చూసారు కదా, సేమ్ ఏ సైజ్ కట్ చేసినా అలానే రావాలి. సో కొంచెం సైజుని బట్టి ఏమన్నా పొడవు వస్తుందేమో కానీ షేప్ అయితే మారదు. ఇప్పుడు ఇక్కడ కూడా మెజర్ చేసుకోండి. ఇక్కడ 10.25 వచ్చింది. సో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఫ్రంట్లో ఎలా అయినా ఎక్కువే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నా, కానీ కట్ వర్క్ ఇచ్చేటప్పుడు నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఇచ్చా కదా, దాంట్లో 1/4 కట్ చేసేసాను. ఎందుకంటే కట్ వర్క్ మనం 1/4 ఉంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నా. బ్యాండ్ అనమాట. 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. నేను 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 ఇంచెస్ అని మార్కింగ్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. కట్ వర్క్ కూడా ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను నీట్గా, వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది మార్క్ చేసుకోండి. ఇది ఎందుకంటే మనం క్లాత్ అనేది జాయిన్ చేయడం కోసం కంపల్సరీ చేసుకోవాలి, అందుకే మనం పేపర్ కటింగ్ చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకుందాము. సో ఫ్రంట్లో కూడా మనం బ్యాక్ పార్ట్ ఎట్లా మెజర్ చేసామో ఫ్రంట్ కూడా అలా మెజర్ చేసుకోండి, మనకి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా 2 పార్ట్స్ అని సపరేట్ చేసిన తర్వాత చెక్ చేసి చూపిస్తున్నా చూడండి. స్టిచ్ లైన్ అనమాట. స్టిచ్ లైన్ దగ్గర నుంచి ఇది ఈ విధంగా చిన్నగా తిప్పండి, ఒక ఫింగర్ పెడితే సరిపోతుంది. ఈ విధంగా 1/2 ఇంచ్, మనం 1/2 ఇంచ్తో స్టిచ్ చేస్తాం కదా, 1/2 ఇంచ్ మీద ఇలా 1/2 ఇంచ్ దగ్గరికి స్టిచ్ పెట్టేసి ఫింగరు చిన్నగా తిప్పుతూ వెళ్ళండి, అప్పుడు మనకి తెలిసిపోతుంది. ఇక్కడ నాకు జస్ట్ 1/4 ఎక్కువ వచ్చింది, అది మనకి సెట్ అయిపోతుంది. సో తక్కువ అయితే అస్సలు రాదు. ఈ విధంగా మన స్లీవ్ అయితే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రెస్ మీద కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి. ఫోల్డింగ్ సైడ్ అనేది మన సైడ్ పెట్టుకోండి. పిన్స్ అనేవి ఆల్రెడీ పెట్టేస్తాను నేను. ఇక్కడ ఆల్రెడీ ఒక పార్ట్ నేను తీసేసాను, బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ నాకు ఎంత వచ్చిందో దానికి ఎక్స్ట్రా అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ 11 ఇంచెస్ వచ్చిందనుకో, 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 12 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చేసి నేను 39 ఇంచెస్ కదా, 39.5 40.5 ఇంచెస్ దాకా తీసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మీ లెంత్ ఎంతైతే అంత ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ మార్కింగ్ కోసము ఇక్కడ ట్రేసింగ్ వీల్ తీసుకోండి. కార్బన్ పేపర్స్ యూజ్ చేస్తాను నేను, నీట్గా అంటే పడుతుంది అనేసి మనం ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట వీటిని యూజ్ చేసి. ఓకే, సో ఈ విధంగా ట్రేసింగ్ అన్న చేసామనుకోండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది ట్రేసింగ్ వీల్తో. ఓకే, మనం ఈ పేపర్ ప్యాటర్న్ అనేది మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, మనది కాబట్టి.
కటింగ్ చేస్తే మళ్ళీ కష్టం అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చూసారు కదా ఏ విధంగా పడిందో ట్రేసింగ్ అనేది. సో దీన్ని డార్క్ చేసేసి మనం కటింగ్ చేసుకోవడమే అనమాట. ఈ విధంగా డార్క్ అనేది చేయాలి. మీకు కనిపించట్లేదు అనుకుంటా. ఫస్ట్ది వచ్చేసి బ్యాక్, నెక్స్ట్ది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్. దగ్గరగా ఉంటే కనిపిస్తుంది, చూసారు కదా. ఇప్పుడు మొత్తం కటింగ్ అయితే చేసుకుందాము. చుట్టూ అనేది మార్కింగ్ చేసుకోండి. నేను నెక్ అనేది కటింగ్ చేయట్లే, క్యాన్వాస్ మీద ఫ్యూజింగ్ మీద కటింగ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఫ్యూజింగ్ కూడా ఎలా కటింగ్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాను. మనము నెక్ ఎట్లా డ్రా చేసామో అలా కటింగ్ చేసుకోకూడదు. కట్ వర్క్కి ఏం చేయాలంటే స్టిచ్ లైన్ కరెక్ట్ స్టిచ్ వచ్చే దగ్గరే మనం కటింగ్ చేసుకున్నాము అనుకో మందం రాదనమాట. సో అందుకోసం ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ విధంగా 2 పార్ట్స్ కట్స్ అనేవి ఇచ్చుకోండి. సో 2 పార్ట్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ పేపర్ని తీసుకున్న స్లీవ్లో బాటమ్ పేపర్ తీసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్జిన్ చేయాలని చెప్పాను కదా. సో 1/2 ఇంచ్ కూడా యాడ్ చేసి పైన అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ అనేది మనకి కంపల్సరీ. ఎప్పుడైనా సరే మనం ఏదైనా స్లీవ్ డిజైన్ చేస్తున్నాం కట్ చేసి అంటే ఖచ్చితంగా మీరు పేపర్ మీద చేయండి. అప్పుడు ఫినిషింగ్ ఎగ్జాక్ట్గా నీట్గా వస్తుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది యాడ్ చేసి కటింగ్ అయితే చేసుకోండి. మొత్తము 2 లేయర్స్ ఫోల్డింగ్ సైడ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓపెన్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాము. 2 పీసెస్ అయితే రావాలి. ఈ విధంగా ఇలా చేయడం వల్ల మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. నేను దీనికి లైనింగ్ అయితే యూజ్ చేయట్లా, ఓన్లీ నెక్స్ తిప్పడానికి మాత్రమే కాటన్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ క్లాత్ కంటే కాటన్ క్లాత్ ఏంటంటే ఈజీగా మనము టర్న్ చేయొచ్చు. నెక్ని డిజైన్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ క్లాత్ మందంగా ఉన్న క్లాత్లు అయితే కానీ తిప్పడం కష్టంగా ఉంటుంది, ప్లస్ ఫినిషింగ్ పోతుంది నెక్స్ట్ తిప్పేటప్పుడు. చూసారు కదా, ఫోల్డింగ్ సైడ్ మన సైడు 4 ఓపెన్స్ అటు సైడ్ ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను పఫ్ కోసం 4 ఇంచెస్ తీసుకుంటున్నా. మీకు లైట్ పఫ్ కావాలంటే 3 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. 2.5 జస్ట్ 3-4 ఫ్రిల్స్ వస్తే చాలు అనుకుంటే ఇక్కడ ఒక రెఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎందుకంటే నీట్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసి క్లాత్ నీట్గా ఉండాలి, లేకపోతే హెచ్చు తగ్గులు ఉంటే కష్టము. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కూడా ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేశాను. మనము కింది పాటలు ఎలా 1/2 ఇంచ్ చేసామో ఇక్కడ కూడా 1/2 ఇంచ్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ జాయింట్ పడుతుంది కాబట్టి. ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకోండి. మొత్తం మార్కింగ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ప్యాటర్న్ మేకింగ్ మెథడ్లో బాడీ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలనేది ఉన్నాయి, చూడండి. ఇక్కడ ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసి 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు మనం అప్కి వెళ్ళొచ్చు. నేను ఇక్కడైతే ఒక 1 ఇంచ్ అయితే వెళ్తున్నాను. కొంచెం లిఫ్టింగ్ ఎఫెక్ట్ వస్తుంది. దీని షేప్ అనేది ఇచ్చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, కటింగ్ అయితే చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది నేను తీయట్లేదు. ఫ్రంట్ పార్ట్ లోత్ ఈ విధంగా తీసుకోండి. అది మళ్ళీ అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మొత్తం ఫినిషింగ్ అయినాక ఫ్రిల్స్ అన్ని ఇచ్చాక కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్లీవ్ స్టిచ్చింగ్ అయ్యేంత వరకు ఈ పీసెస్ అయితే మన పేపర్ ప్యాటర్న్స్ అయితే పడేయకూడదు. కట్స్ అయితే ఇచ్చుకోండి. మిడిల్లో మనకు ఫ్రిల్స్ వచ్చే ప్లేస్, సైడ్ స్టిచ్ ఇవన్నీ ఇలా ఇచ్చేసుకొని మొత్తము సెట్గా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఫ్యూజింగ్ కట్ చేశాక వీటికి అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా, మనము కట్ వర్క్కి 1/4 ఖర్చు ఉంటే సరిపోతుందని. ఇప్పుడు దీన్ని ఇక్కడ 1/4 అని మార్కింగ్ చేసి కటింగ్ అయితే చేస్తున్నా. డీప్ నెక్స్కి వచ్చేసేటప్పటికి షోల్డర్స్ అనేవి చేంజ్ అవుతాయి. డీప్ నెక్ థియరీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇదైతే ఈ విధంగా 1/4 అనేది కటింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చూసారు కదా, ఇక్కడ కూడా నేను కట్ చేస్తున్నాయి. పైన 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది గుర్తుపెట్టుకోండి. కింద 1/4 చేసేసా కాబట్టి ఇక్కడ 1/4 అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక కట్ వర్క్ అనేది మార్కింగ్ చేసుకోవాలా. కట్ వర్క్ వచ్చేసి నేను ఇక్కడ 1/2 ఇంచ్ అనేది పెడుతున్నాను అనమాట. 2 ఇంచెస్. ఇక్కడ 1/4 లైన్ ఉంది కదండి, ఆ 1/4 లైన్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత
ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ దీని మీదే మనము కట్ వర్క్ అనేది మార్కింగ్ చేస్తాము. కట్ వర్క్ మార్కింగ్ చేసేటప్పుడు స్కేల్స్ అయితే నేను రౌండ్ స్కేల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. మా పిల్లల కోసము ఆ స్కేల్స్ యూజ్ చేసి కట్ వర్క్ అయితే కట్ చేస్తాను. ఇది వచ్చేసి ఖర్చు. ఓకే, ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉండేలాగా చూసుకోండి. ఫోల్డింగ్ మీదే కట్ చేస్తున్నాను, అప్పుడు మనకి నీట్గా వస్తుంది. ఇలాంటి స్కేల్స్ అయితే 3-4 వచ్చాయి అనుకుంటా. ఇది వచ్చేసి 1.25 ఉంది. నేను 1.5 ఇంచ్ విడ్త్ ఉండేది ఇది తీసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ ఎప్పుడు నేను అదే యూజ్ చేస్తాను. ఈ స్కేల్ అయితే లేదు, 1.25 ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి స్కేల్స్ ఉన్నాయి, ఇలాంటి షేప్స్తో కూడా ఉన్నాయి. వీటిని యూజ్ చేసి మనం చాలా నీట్గా కర్వ్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ అనేది లాస్ట్ అనమాట ఈ సర్కిల్ అనేది. సో ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కిందికి కర్వ్ అనేది కిందికి రావాలా, మనం పైకి పెడుతున్నామా కిందికి పెడుతున్నామా అది చూసుకొని పెట్టాలా. సో లైన్స్ అనేవి చూసుకోండి. ఈ విధంగా పెట్టేసి కట్ చేసుకోండి. మనం డైరెక్ట్ క్యాన్వాస్ మీద కూడా చేయొచ్చు, కానీ నేను దీని మీద చేసేసి తర్వాత దాని మీద ఎలా చేసుకోవాలి దాని మీద పెట్టేసి కట్ చేసేస్తాను. మొత్తం 2 పీసెస్ కావాలి మనకి. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోండి, ఎన్ని కర్వ్స్ వస్తాయో అన్నీ. సో నేను ఇక్కడ చూసారు కదా 3 కర్వ్స్ వచ్చాయి. ఇంకో కర్వ్ వచ్చేసి డైరెక్ట్ అంటే హాఫ్ కర్వ్ వస్తుంది. ఇక్కడ కూడా కర్వ్ తీస్తే మనకి ఫినిషింగ్ పోతుంది. ఇక్కడ జస్ట్ అలా కర్వ్ తీసి కలిపేసేయడమే. ఇప్పుడు వచ్చేసి నేను డైరెక్ట్ కట్ చేస్తున్నాను. మనం 1/4 కచ్ ఇచ్చాం కదా, ఆ కచ్ అనేది ఉంచకుండా కట్ చేస్తున్నా. ఇలా కట్ చేసి క్యాన్వాస్ మీద మనం పెట్టేసి కట్ చేసినాక మన స్టిచ్చింగ్ అనేది కరెక్ట్ ఎక్కడ వస్తుందంటే ఆ కర్వ్ చుట్టూ వస్తుంది. ఓకే, అప్పుడు మనం టర్న్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అందుకు ఈ విధంగా కట్ చేస్తాను. కానీ మనం డ్రెస్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాని మీద స్టిచ్ చేస్తాం. దాని తర్వాత మనం ఏం చేస్తాము 1/4 అనేది వదిలేసి కట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా అంటే మనకి క్యాన్వాస్ మీద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు ఇట్లా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. దీన్ని కట్ చేసుకున్నాక ఫ్యూజింగ్ మీద మనము కటింగ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను మిడిల్కి కట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ మనం 1/4 పెట్టాం కదా, కింద 1/4 ఈ విధంగా పెట్టి స్టిచ్ చేస్తాం. చూడండి, ఈ విధంగా ఫ్యూజింగ్ అనేది ఈ విధంగా పెట్టి స్టిచ్ చేస్తాం. ఫ్యూజింగ్ మీదే ఖర్చుతో మనం కట్ చేస్తే కన్నా ఫ్యూజింగ్ టర్న్ చేసేటప్పుడు మందంగా వస్తుంది. అది కట్ వర్క్. నార్మల్ నెక్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, కట్ వర్క్కి అట్లా కట్ చేసుకోకూడదు. ఓకే, ఈ విధంగా చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే చుట్టూ ఇక్కడ 1/4, ఎందుకంటే స్టిచ్ లైన్ అది. ఓకే, స్టిచ్ లైన్ దగ్గరికి నేను ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నా. మనం ఈ కింద కూడా మనం 1/4 డౌన్కి రావాలి. నేను రాలేదు, అది గుర్తుపెట్టుకోండి. కిందికి రండి మీరు కూడా. ఈ లైన్కి కూడా కిందికి ఇప్పుడు సైడ్కి ఎట్లా 1/4 లోపలికి మార్కింగ్ చేశానో అలానే కింద కూడా నెక్ డెప్త్ కూడా 1/4 డౌన్ రావాలి. ఇక్కడ ఏం పెద్ద ప్రాబ్లం రాలేదు, కానీ మామూలుగా అయితే అలా రావాలి, అలానే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకొని ఇక్కడ ఒకటి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ నెక్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ నెక్ డెప్త్ అనమాట. ఫస్ట్ది ఈ విధంగా మార్కింగ్ చేయండి. చుట్టూ ఫ్యూజింగ్ అనేది ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. నేను సేమ్ ఎట్లుందో అట్లా అంటే మార్కింగ్ చేస్తున్నా. మనకి డ్రెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా సేమ్గా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ పీస్ కట్ చేయము, మధ్యలో అలానే పెట్టేస్తాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ పెట్టేయండి. 1 ఇంచ్ పెట్టి కర్వ్ అనేది డ్రా చేసుకోండి. చూసుకొని చెక్ చేసుకోండి ఎట్లా కర్వ్ వస్తుంది ఏంటి అనేది. ఈ విధంగా చేస్తే చాలా నీట్గా బోట్ నెక్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు చుట్టూ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేస్తున్నాం, హాఫ్ ఇంచ్లోనే మనం కర్వ్ అనేది డ్రా చేస్తాము. ఓకే, ఈ విధంగా చుట్టూ హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి. కర్వ్ ఉన్న చోట హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ పెడితే ఏమవుతుందంటే లేచినట్టు వస్తాయి, నీట్ ఫినిషింగ్ అయితే రాదు. సో ఈ విధంగా మొత్తము మార్కింగ్ చేసేసుకోవాలి. దీంట్లో మనం కర్వ్ అనేది డ్రా చేసుకోవాలా. ఇక్కడ 1.5 ఇంచ్ 2 ఇంచ్ అనేది తీసుకోవచ్చు, కానీ కర్వ్ అనేది రాదండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. 2 ఇంచెస్ అయితే నీట్గా డ్రాప్ షేప్ అనేది నీట్గా అనిపిస్తుంది నాకు. సో నాకు డ్రాప్ షేప్ నీట్గా అనిపించట్లేదు డ్రా చూడడానికి. 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి 5.75 వచ్చింది. నా నెక్ డెప్త్ వచ్చేసి 6.5 పెట్టుకుంటా. సో సెట్ అయిపోతుంది కరెక్ట్గా.
ఇప్పుడు షేప్ అనేది ఈ విధంగా ఇస్తే నీట్గా అనిపించట్లా 1.5 ఇంచ్కి. సో నేను మిడ్ పాయింట్ తీసేసుకొని ఇక్కడ మళ్ళీ 1/2 ఇంచ్ అనేది తీసుకుంటున్నా. అంటే 1/2 ఇంచ్ ఇది కరెక్ట్ స్టిచ్ లైన్ అండి. సో 1 ఇంచ్ అనేది గ్యాప్ వస్తుంది. స్టిచ్ లైన్ మార్కింగ్స్ ఇవన్నీ ఓకే, ఎక్స్ట్రా మార్జిన్ మార్కింగ్ కాదు, ఎందుకంటే ఫినిషింగ్ అనేది అస్సలు రాదనమాట. ఇప్పుడు ఇక్కడ నేను 1.5 ఇంచ్ తీసుకున్నా. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఇక్కడ మధ్యలో ఒక చిన్న బీడ్ పెడతాం, ఓపెన్ అవుతుంది కదా ఆ డ్రాప్ అనేది. ఆ బీడ్ అనేది మనకు ఒక్క బీడ్ పడేంత గ్యాపే రావాలి, అంతకన్నా ఎక్కువ వచ్చింది అంటే పోతుంది లుక్. సో మనం కరెక్ట్గా ఎక్కడ పెట్టానో చూడండి, పాయింట్ కర్వ్ అనేది చూసారు కదా, అక్కడే పెట్టేసి కర్వ్ అనేది ఈ పాయింట్ దగ్గరే పెట్టేసి కర్వ్ అనేది డ్రా చేయండి. అలా డ్రా చేస్తే ఏమవుతుంది అంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. అక్కడ మనకి జస్ట్ స్టిచ్ లైన్ మార్కే పోతుంది ఓకే, అక్కడ చిన్న పాయింట్ రాకుండా షేప్ అనేది ఇచ్చుకోవాలి ఆ డ్రాప్ దగ్గర ఓకే. అలా చేసినప్పుడు మనకి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కట్ వర్క్లో. లేదు అంటే మనకి 2 బిట్స్ పడేలాగా మనకి షేప్ అయితే వస్తుంది. ఈ విధంగా స్కేల్ని పెట్టేసి కర్వ్స్ అయితే మొత్తం డ్రా చేసుకోండి. కరెక్ట్ 1/2 ఇంచ్ డిస్టెన్స్లో, ఎండ్లో మాత్రము జస్ట్ హాఫ్ కర్వ్ ఓకే. చుట్టూ ఎక్స్ట్రా మార్జిన్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ చాలా తక్కువ ఉంది, ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. మినిమం 1 ఇంచ్ అన్నా ఉంటే బాగుంటుంది. సో నాకు ఇక్కడ 1/2 ఇంచే ఉంది. నేను 1/2 ఇంచ్తో ఈ విధంగా మొత్తం డ్రా చేసేసి కటింగ్ అయితే చేస్తున్నా. పిన్స్ పెట్టేసుకోండి. కట్ చేసేటప్పుడు ఇది నార్మల్ నెక్ ఏం కాదు కాబట్టి కొంచెం నీట్గా ఓపిక్గా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేయడం కర్వ్స్ కూడా మనం రోజు డైలీ చేయం కాబట్టి కష్టంగా ఉంటుంది కొంచెము. సో ఫస్ట్ నేను ఈ విధంగా అవుట్ సైడ్ లైన్ అయితే కట్ చేసేస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటాను. నేను నెక్ 1/4 బ్యాక్ వచ్చి కట్ చేశాను. స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు డ్రాప్ అయితే కట్ చేసుకోండి. ఈ డ్రాప్ కట్ చేసేటప్పుడు ఇక్కడ షేప్ అనేది, ఇక్కడ పాయింట్ చూడండి, ఇక్కడ షేప్ అనేది రావాలా. అది కట్ చేసిన తర్వాత కూడా మనం సెట్ చేసుకోవచ్చు పాయింట్ రాకుండా. ఈ విధంగా చాలా నీట్గా ఓపిక్గా అనేది మనం కట్ చేసుకోవాలా. ఇప్పుడు నీట్గా కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ అప్పుడు నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ అప్పుడు మళ్ళీ మనం ఏం చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఈ విధంగా చిన్నగా టర్న్ చేసుకుంటూ ఆ కట్ చేసిన దాన్ని కొంచెం కిందికి అనండి, అప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోండి కట్ వర్క్స్ అయితే. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోండి. నేను ఏ నెక్కైనా ఇదే విధంగా చేస్తాను, ఎందుకంటే నెక్ అనేది సాగదు, కరెక్ట్గా సెట్ అవుతుంది క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసినప్పుడు మనకి. సో ప్రాబ్లం అస్సలు రాదు. దీన్ని మనం ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి షేపు, ఇక్కడ చిన్న కర్వ్ అయితే రావాలి ఓకే, పాయింట్ లాగా అస్సలు రాకూడదు. ఇక్కడ మనం హుక్కు లేదంటే చిన్న వైట్ బీడ్, మీ డ్రెస్కి మ్యాచ్ అయిన బీడ్స్ అనేవి పెట్టుకోవచ్చు. చూసారా ఇంత గ్యాప్ వస్తుంది, ఈ విధంగా రావాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్, ఫ్రంట్ అనేది రిమూవ్ చేసేసేద్దాము. ఇది బ్యాక్ అనమాట. బ్యాక్కి కూడా సేమ్ అంతే, ఫ్రంట్ లాగా పెట్టేసి ఫోల్డింగ్ క్యాన్వాస్ పెట్టేసేసి మనం కటింగ్ అయితే చేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. కింద ఒక 1 ఇంచ్ మీద క్లాత్ వదిలేసేసి ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. మనం క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కదా, దానికోసము ఇక్కడ ఈ లైన్స్ అనేవి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. చుట్టూ లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ 1 ఇంచ్, ఫస్ట్ మనం ఏం చూపించామో సేమ్ అంతేనండి. ఈ విధంగా 1 ఇంచ్ పెట్టేసి కర్వ్ అనేది డ్రా చేసి చుట్టూ మనం ఒక 1 ఇంచ్ ఫ్రంట్ అయితే 1/2 ఇంచే ఇచ్చాను, ఇక్కడైతే నేను 1 ఇంచ్ ఇస్తున్నాను. సో ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇచ్చుకుంటే బాగుంటుంది. సో నాకు ఫ్రంట్ కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా తీసుకోలేదు, అంటే ఎక్స్ట్రా తక్కువ ఉందన్నమాట ఎక్స్ట్రా మార్జిన్ కోసం. సో మనం చూసి తీసుకోవాలా. ఫ్రంట్ బ్యాక్ సేమ్గా ఇస్తే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇలా మధ్యలో కట్టించుకోండి. ఇక్కడ బోట్ నెక్ అనేది కటింగ్ చేసుకొని మధ్యలో ఇలా చేసేసుకోండి. ఇప్పుడు చాలా నీట్గా ఉంది. చూసారు కదా, వీటిని ఈ విధంగా పెట్టేసి చుట్టూ ఎక్స్ట్రా మార్జిన్ ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి ఐరన్ చేసుకోండి. నేను కాటన్
క్లాత్ అయితే తీసుకున్నాను నెక్ తిప్పడం కోసం. ఇది స్లీవ్స్ కోసం అనమాట. స్లీవ్స్ కూడా సేమ్ అలానే ఎక్స్ట్రా మార్జిన్ వదిలేసి కరెక్ట్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి డ్రాప్ అనేది కరెక్ట్గా వచ్చింది. నా దగ్గర రౌండ్ బీడ్ లేకపోవడంతో నేను స్ట్రైట్గా ఉండేది పెట్టాను. సో మనకి డ్రాప్ షేప్ అనేది ఈ విధంగా రావాలా. స్లీవ్స్ అయితే చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.